ఆయనని శరణు కడకి లోకము వదలెదవు యేసులేనిచు పాపికాశ్రయమే యేసులేనిచు పాపికాశ్రయమే లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నూట 18వ కీర్తన 18వ వచనము. కీర్తనలు 118, 18వ వచనము. 118వ కీర్తన 18వ వచనము. అందరూ కలిసి చదువుకున్నా. ఆరంభించండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించు, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. రెండవ దినవృత్తాంతములు
32వ అధ్యాయము 25వ వచనము. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25వ వచనము. నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో కలిసి చదవండి. అయితే మధ్యలో మనకు అవసరమైన మాటను పట్టుకోవాలి, అదే మీరు చదవాలి. నేను చెప్పినప్పుడు చదవండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి, ఇప్పుడు చదవండి, తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి దేవుని కోపము రాగా, చేసిన మేలులకు తగినట్లుగా ప్రవర్తించలేదు. 116వ కీర్తన 12వ వచనము. 116వ కీర్తన 12వ వచనము చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదునో. చాలు, ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా అవకాశం ఉన్న కొలది మోకరించండి. ఈ ఇంటికి రక్షణ రావాలి అని ప్రార్థన చేయండి. ఈ ఇల్లు యేసు ప్రభు ఇల్లుగా మార్చబడాలి, పరలోకపు గవినిగా చేయబడాలి అని ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, లోకములో ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవుడు, బలహీనులను ఏర్పరచుకున్న దేవుడు, నీచులను, తృణీకరించబడిన వారిని, వెర్రి వారిని ఏర్పరచుకున్న దేవుడు, అజ్ఞానులను. ఒకసారి చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకో ప్రభు నందు మీ ప్రయాసను వ్యర్థము కాదని చెప్పారు. మా అడుగులు వృధా కాకుండా చేయండి. ఈ పరిసర ప్రాంతాలకు అందించబడుచున్న సువార్తను దీవించండి. కాలం కరుస్తుంది, కానీ దేవుడు మమ్మలను ఎంతో కాపాడుతున్నాడు. అద్భుతంగా ఎన్ని సంవత్సరాలలో తండ్రి మీ కాపుదలకై స్తోత్రాలు. బిడ్డ జీవితాన్ని కఠినమైన శిక్షకు అప్పగించిన, కానీ మరణానికి మీరు అప్పగించలేదు. ఎంత మంచి దేవుడు. మీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. చదువుకున్న లేఖనాలకు మాకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు బోధించండి. నన్ను మీ రక్తంలో కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకునండి. ఇక్కడ అల్లరి చేసే అనుభవాలను మీకు అప్పగించుకుంటున్నా, శబ్దాలను మీకు అప్పగిస్తున్నా. ప్రభువా, ప్రపంచముకు శాంతి లేదు, అలాగే నిన్ను ఎరగని వారికి శాంతి లేదు. నిన్నెరిగి శాంతిని పొందడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఉన్న చీకటిపై విజయం ఇవ్వండి. నోరు తెరిచి ప్రభువా అని మేము అర్థం ఉండిపోయి మా అవసరాలు తీర్చండి. నన్ను మీ పరిశుద్ధ రక్తంలో శుద్ధిపరిచి నా నోట నీ మాట ఉంచండి. ప్రభువా, వాగ్దానం నెరవేర్చండి. మీ మందిర పక్షంగా మీ నామమును బట్టి చేసిన మేలుకే స్తుతిస్తున్నాను. నీ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట మాకు దూరం చేయండి. ఈ పరిచర్యలో పాల్గొని సాటించిన బ్రదర్స్ను, సిస్టర్స్ను దీవించండి. మొదటి కొద్దిగా నిదానం, తదుకు మహాభివృద్ధి అని చెప్పిన మాట నెరవేర్చండి. ఈ సంవత్సరం అంతటి కొరకు మీ కావదలు కోరుతూ యేసు ప్రభు నామమున మీ రక్త ప్రోక్షణ కోరుతూ చీకటికి పొలిమేర నెరపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రాత్రి గడియలలో చదువుకున్న లేఖన భాగములను కీర్తనలు
18వ అధ్యాయం 18వ వచనాన్ని 118 నేను చదువుతున్నాను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను, కానీ మరణమునకు అప్పగించలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం దావీదు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 1000 ఏండ్లకు వస్తాడన్నప్పుడు ఈ మాట వ్రాసినాడు. ప్రభు నన్ను కఠినముగా శిక్షించాడు, మరణానికి అప్పగించలేదు. ఈ మాట నాకు దావీదు జీవితంలో ఎంత కఠినముగా శిక్షించినాడు అనేది అర్థం చేసుకుంటే భక్సింగ్ గారు మాట్లాడుతూ ఒక మాట, దావీదు హృదయాన్ని బద్దలు చేసినాడు, అప్పుడే దావీదు దీనుడైనాడు అని భక్సింగ్ గారు రాస్తాడు. కఠినముగా శిక్ష అంటే చిన్న వయసు నుంచే దావీదు అన్ని శిక్షల్లో గుండా వెళ్ళాడు. మరణపు అంచుల్లో గుండా తీసుకెళ్ళినట్లుగా ఉండేది, కానీ మరణానికి అప్పగించలేదు. ఒక్క దావీదు జీవితంలో నుంచి తీసుకున్న ఈ చిన్న మాట ప్రతి మానవుడి విషయములో, చిన్న బిడ్డ విషయములో, పెద్ద బిడ్డ విషయములో మరణపు అంచుల్లోనే నరుడు జన్మిస్తుంటున్నాడు. ఎలా అంటే మనం పుట్టుకతోనే జన్మతో కర్మతో పాపముగా పుట్టుచున్నాం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణపు అంచుల్లోనే జన్మతో మనం ఈ లోకంలో పుడుతున్నాం. చచ్చిపోయే వరకు కూడా ఎన్నో రకములైన మరణ పరిస్థితుల్లో గుండానే తీసుకుని పోతుంటాడు, కానీ మరణానికి అప్పగించడు. ఎందుకు మరణానికి అప్పగించలేదో ఒక 5 విషయాలను మనము తెలుసుకుందాం. ఎందుకు మరణానికి అప్పగించడు దేవుడు? తీసుకునే వెళతాడు, మరణ పంచుల్లో కూడా తీసుకుని వెళతాడు, కానీ అప్పగించడు. ఎందుకు అప్పగించడు అంటే ఒక్క మాట మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. మనం మరణానికి అప్పగించవలసిన పరిస్థితి వస్తే, మనల్ని మరణానికి అప్పగించే దేవుడు అయితే ఆయన మరణించే వాడు కాదు. మనలను మరణానికి అప్పగించే దేవుడైతే దేవుడు మరణానికి అప్పగించబడేవాడు కాదు. అంటే దీని వెనకాల మనము మరణానికి అప్పగించబడకుండా దేవుడే మరణానికి అప్పగించబడ్డాడు అని అంటే ఏదో ఒక మహిమ ఉన్నది. మళ్ళీ అర్థం చేసుకోవాలి. మనము మరణానికి అప్పగించబడకుండా దేవుడే మరణానికి అప్పగించబడ్డాడు అని అంటే మనం మరణించుట దేవునికి ఇష్టం లేదు. అంటే మనం మరణించాల్సిన స్థానంలో దేవుడు మరణించి తన ఉద్దేశాలు ఏవో ఉన్నాయి, అవి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ నరుణ్ణి కూడా మరణానికి అప్పగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించలేదు. ఇది మనము తెలుసుకోవలసిన మొదటి సత్యం. ఇందులో మొదటి విషయానికి వెళుతున్నాను. ఎందుకు మరణానికి ఆయన అప్పగించలేదు? అయితే జీవితం చూస్తుంటే కఠినమైన ఏమున్నాయి? కఠినమైన శిక్షలు ఉంటున్నాయి. శిక్ష అనే మాట ఒరిజినల్గా హిబ్రీ భాష ప్రకారముగా ఇంగ్లీష్ తర్జుమాలో శిక్షణలు అని ఉన్నాయి. అంటే కఠినమైన శిక్షణలో కూడా తీసుకువెళుతున్నాడు, కానీ మరణానికి అప్పగించట్లేదు. కఠినమైన శిక్షణలు
ప్రభు ఈ రోజుల్లో మనల్ని తీసుకెళ్లే ప్రతి పరిస్థితి కూడా ఇదేమిటి, ఈ మార్గంలో కూడా తీసుకుని వెళుతున్నాడు, ఆయనకి జాలి కూడా లేదా, దయ కూడా లేదా అని అనిపిస్తూ ఉండిద్ది. శిక్షణలు, కఠినమైన శిక్షణలు, కఠినమైన తర్ఫీదులు, కఠినమైన క్రమశిక్షణలు, కానీ ఇన్నిటిలో కూడా తీసుకుని వెళుతూ మరణానికి మాత్రం దేవుడు అప్పగించటం లేదు. అంటే మరణానికి అప్పగించటం లేదు అనే మాటలో మరణానికి అప్పగించగలిగేది దేవుడే, మరణం నుంచి తప్పించేది దేవుడే. దానియేలు పుస్తకము 1 వచనానికి రండి. దానియేలు పుస్తకం బెల్షస్సరు రాజుతో దేవుడు అంటున్న మాట, బెల్షస్సరు రాజుతో 5వ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో ఉన్నది. దానియేలు 5వ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో ఉన్నది. చదువుతామా? నీ ప్రాణమును, నీ సకల మార్గములను, మన ప్రాణము మన సకల మార్గాలు ఒక దేవుని వశమున ఉన్నాయి. అంటే ఎవరు తీయాలనుకున్నా తీయలేరు, ఎవరు కాపాడాలనుకున్నా కాపాడలేరు. ప్రాణం పెట్టుటకైనను ప్రాణం తీసుకున్నటకైనను ఒకే ఒక్క వ్యక్తికి అధికారం ఉన్నది. ఆయనే సృష్టికర్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈరోజు ఆ మహాదేవుని యొక్క నా ప్రాణము నీ ప్రాణము ఆయన వశంలో ఉన్నది. ఎవరన్నా వచ్చి మన ప్రాణం తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎవరు కూడా తీసుకోలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకనంటే మన దేవుడు అప్పగించాలి అనే ఆలోచన ఉంటే తప్ప ఎవరు కూడా మన ప్రాణానికి హాని చేయలేరు. కనుక ఈరోజు అలాంటి దేవుని ఆధీనములో స్వాధీనంలో ఉన్నవాళ్ళం మనం. తన ఉద్దేశాలు ఆదిలోనే పాపం చేసిన వెంటనే శిక్ష విధించాలి, పాపం వల్ల వచ్చే జీతము. కనుక మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనానికి వస్తాం. దేవుడు మరణం నుంచి మనల్ని ఎందుకు తప్పిస్తున్నాడు, మరణపు కోరల్లో కూడా తీసుకుని వెళుతున్నాడు, కానీ మరణానికి అప్పగించడం లేదు. కారణం ఏమిటి? మొదటి విషయం మత్తయి సువార్త 1:21 చదవండి, అందరూ చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఆయన అంటున్నాడు, మత్తయి ఆయన గురించి రాస్తున్నాడు, తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. కనుక మొదటిగా ఎందుకు మరణము నుంచి మనల్ని తప్పిస్తున్నాడు అనంటే, నా పాపాలు నీ పాపాలు క్షమించబడకుండా మనం చచ్చిపోతే మొదటి మరణం 70 ఏళ్లకో 80 ఏళ్లకో వస్తుంది. మహా బతికితే 90 ఏళ్లకో రావచ్చు, ఇంకా మహా బ్రతికితే 100 ఏళ్లకు రావచ్చు. ఈ మరణం అనేది శరీరానికి వచ్చే మరణం. ఈ మరణం అనేది శారీరానికి వచ్చే మరణం, మొదటి మరణం. శరీరానికి వచ్చే ఈ మరణము 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో 100 ఏళ్లకో వచ్చి మనం అలాగనే చచ్చిపోయినామంటే మానవుని పాపానికి క్షమాపణ విరుగుడనేది జరగకుండా చచ్చిపోయినామంటే రెండవ మరణానికి వెళతాం. అదే మరణము ఆత్మకు కలిగే మరణం. అగ్ని గంధకములతో మండే గుండములో అమ్మో అయ్యో అని వేదన పడే ఒక స్థలానికి వెళ్ళ ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి ఈ మొదటి మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నాడు, ఎన్నిసార్లు మరి ఆత్మహత్యల ప్రయత్నాల నుంచి తప్పిస్తుంటున్నాడు, ఎన్నోసార్లు రోడ్డు ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉంటున్నాడు. నేను బాపట్లలో చదువుకుంటున్న రోజులలో నా వయసు 20 సంవత్సరాల లోపు ఉండిద్ది. నేను ఇంటికి వస్తూ ఉన్నాను, లారీ మీద ఇసుక లోడు లారీ మీద ఎక్కాను, క్యాబిన్లో కూర్చున్నాము. యారగాలం అనేది దగ్గరకు వస్తా ఉన్నది. ఆ లారీకి ఎడమ వైపున ముందు టైర్ ఊడిపోయి మాకు ఎదురుగా డొల్లిపోతా ఉన్నది.
లారీ ముందు టైరు, ఎడమ వైపు టైరు ఊడిపోయి మాకు ఎదురుగా డొల్లిపోతా ఉంది. ఈ లారీ రోడ్డుకు దూసుకుని పోతుంది. అసలు మాకేం లేదు, ప్రశాంతం కూర్చున్నాము లారీలో. నాతో ఉన్న సిస్టర్స్ కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు ప్రయాణికులే, కేకలు పెడుతున్నారు. వాళ్ళు అమ్మో 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 అని కేకలు పెడుతుంటే నా పక్కన ఉన్న డ్రైవర్ గారు అన్నారు, ఏం కాదమ్మా కూర్చోండి, నేను కూడా ఉన్నాను కదా అన్నాడు. వాళ్ళు కేకలు పెట్టేది నాకు భయం లేదు, డ్రైవర్ గారు ఆదరిస్తుంది నాకు భయం లేదు. నేను అట్టనే కూర్చుని చూస్తున్నా, లారీ టైర్ పోతా ఉంది. చిన్న వయసు, 20 years లోపు, టీనేజ్లో ఉన్నాను. టైర్ పోతుందో తెలియదు, టైర్ ఉంటుందో తెలియదు, ఏమో తెలియదు. ఒక్కటి, నన్ను ప్రాణాపాయం నుంచి ఆ రోజు కాపాడాడు. మా యొక్క గ్రామం, మా యొక్క బాపట్లలో మా స్నేహితుడితో వేరే వాళ్ళు గొడవ పడుతుంటే స్నానం చేస్తూ ఉన్నా. నేను స్నానం చేస్తున్న మనిషిని గొడవ ఎంటా ఉన్నా. అది నాకు వినపడేంత దగ్గరలో గొడవ ఆడుకుంటున్నారు. నా స్నేహితుడు +1 ఎవరో. ఈ సోపు ఆరిపోయింది, నేను కూడా వెళ్ళి గొడవాడాలని చెప్పి మళ్ళా షర్ట్ వేసుకున్నాను, లుంగి కట్టుకున్నాను, నేను కూడా వెళ్ళి పోట్లాడా. నా స్నేహితుని తరపు నేను పోట్లాడకపోతే ఎట్లా? పోట్లాడా. చీకటి పడతా మస్కలో ఉన్నాము. నేను రూమ్కి వచ్చేసినాను, స్నానం చేసినాను. ఇక ఆ రోజు రాత్రి మరి తల్వారేమిటి, కత్తులేమిటి, చైన్లేమిటి. ఆ రోజుల్లో శివ సినిమా బాగా అందరూ చూస్తున్న కాలం అది. రూముల్లో నిండిపోయినారు, ఆ రాత్రి వస్తారేమో గొడవాడాలని చెప్పి. ఇదంతా మా స్నేహితుల వల్ల కలిగినది సమస్య. నేను దానిలో ఇన్వాల్వ్ అయినాను. చదువుకునేవాడిని, చదువు అంటే నాకు బాగా ఇష్టం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలోకి వెళ్ళిపోయినాను. దేవుని కృపచేత ఆ రాత్రి ఎవరు రాలా, రక్షణ లేదు. అమ్మా నాన్న ప్రార్థన చేస్తుంటారు ఇంటి దగ్గర. తెల్లవారింది. ఎవడైతే గొడవాడి ఉన్నాడో వాడి కోసం వచ్చేసినారు, వాడిని పట్టుకున్నారు. ఇక నేను రూములోంచి బయటకు వస్తున్నా, నాతో పాటు చదువుకునే వాళ్ళందరూ రూములో ఉన్నారు. ఎవరితో నేను గొడవాడానో నా స్నేహితుని తరపున, ఆల్రెడీ నా స్నేహితులు పట్టుకున్నారు వాళ్ళు. ఇక నేనున్నా. ఆ గొడవ ఆడిన వ్యక్తికి నా ముఖం గుర్తులేదండి. వాడు అంటున్నాడు, నేను రూములోంచి బయటకు వస్తున్నా, వాడు రూములోకి వస్తున్నాడు. 50 మంది వచ్చినారు. 50 మంది చేతుల్లో ఇంతంత పొడవాటి బండలు ఉన్నాయి. 50 మంది చేతుల్లో ఇంతంత పొడవాటి బండలున్నాయి. ఒక్క దెబ్బకి తలకాయి లోపలున్న మెదడు కూడా పనిచేయదు. ఇక 50 మంది ఒక్కొక్కళ్ళ చేతుల్లో ఇంతంత పొడవాటి బండలున్నాయి. వాడు అంటున్నాడు, రాత్రి గొడవాడిన మనిషి, నేను బయటకు వస్తుంటే నా ముఖం చూపించకుండా లోపలికి ఒకడు వెళ్తున్నాడు. పాపం వాడు కూడా నాతో పాటు చదువుకునేవాడు, రూమ్మేట్లు. వాడంక చూపిస్తాడు, వాడే లోపలికి వెళ్ళేవాడని పిన్ పాయింట్గా చెబుతున్నాడు. లోపలికి వెళ్ళేవాడే అంటున్న తలకి వాడు నా గూడు గుద్దుకుంటే నన్ను వదిలేసి వాడు వెంబడబడ్డారు. వాడు మా రూమ్లో ఉన్నవాళ్ళు మొత్తం ప్యాట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మొచ్చులెక్కేసి మొచ్చుల్లోకి వెళ్ళి దాక్కున్నారు. నేను ఒక్కనే కంచెర్ల నాగమ్మ అనే ఒక రెడ్డిమ్మ గారి ఇంట్లో మేము రెడ్డుకుంటున్నాం. నిలబడ్డాను బయట. నిలబడితే పక్కనున్న వాళ్ళందరూ, ఈ గందరగోళం ఒక సినిమా లాగా ఉందండి అక్కడ. ఈ గందరగోళం అంతా చూస్తా, ఎందుకయ్యా నువ్వు నిలబడ్డావు, వెనక్కి పో అన్నారు. ఏమో ఎందుకు నేను వెనక్కి వెళ్ళా. ఒకడొచ్చోడు బండ తీసుకున్నా దగ్గరికి. ఎవరు నువ్వు అన్నాడు. రక్షణ లేని రోజుల్లో నేను అన్నాను, ఈ ఓనర్ కొడుకునే అన్నాను, కంచెర్ల నాగమ్మ కొడుకుని అన్నాను నేను. ప్రభుని ఎరగని రోజులవి. అప్పుడు అన్నాడు, లోపలికి వెళ్ళి కూర్చోపో అన్నాడు నన్ను. నేను గొడవలో ఉన్నా. అయితే నేను మీకు చెప్తున్నాను, అడుగు బయటకు వచ్చేవాడే అన్నే నా ప్రాణము ఉండేది కాదండి. ఒక్క దెబ్బకే నేను చచ్చిపోయేవాడిని. నా ప్రాణాన్ని కాపాడి ఎందుకు తెలుసునా, 1900 అక్కడ నేను బాపట్లో 88 నుంచి 93 వరకు చదువుకున్నాను. 88 నుంచి 93 వరకు, 94, 95 యూనివర్సిటీకి నేను చదువు కోసం విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ దేవుడు నా పాపాలను క్షమించాడు.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏ పేరు పెట్టబడును? ఇప్పుడు ఎందుకు నన్ను బతికిచ్చాడో మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పాను. నాకు చెప్పండి, ఎందుకు బతికిచ్చాడో? నా పాపాలను క్షమించడానికి నన్ను బతికిచ్చాడు. నా దోషాలను మన్నించడానికి నన్ను బతికిచ్చాడు. నా చెడు జీవితంలో నుంచి మంచి జీవితంలోనికి నన్ను దేవడానికి నన్ను బతికిచ్చాడు. ఈరోజు శ్రీనివాస్ సంగతి నేను ఆలోచన చేస్తుంటే ఎందుకు శ్రీనివాసును బ్రతికించినాడు? ఆ రోజు అలాగనే ఆ ఉరి వేసుకున్న రోజు ఆయన ప్రాణం పోయినట్లయితే తన పాపాలు ఏమయ్యేవి కావు, క్షమించబడేవి కావు. అందుకనే ప్రాణభిక్ష పెట్టాడు, కఠినమైన శిక్షకు అప్పగించినాడు. గాని దేనికి అప్పగించలా? మరణానికి అప్పగించలా. ఏంటి కారణం అంటే ఆ కఠినమైన శిక్ష తన పాపాలను, తన దోషాలు మన్నించబడాలి. ఈ రోజు నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను, డివిసి కాలనీ ప్రజలారా, కరోనాలో ఈ ప్రజానికంలో ఎంతో మంది చనిపోయినారు. తెలుసునా? వాళ్ళు ఏ దేవుని వశములో వాళ్ళ ప్రాణాలు ఉన్నాయో ఆయనని ఘనపరచలేదు. నేను ఇంకొకటి చెప్పగలను, ఈ మనుషుడు ప్రాణం కాపాడబడింది అనంటే మొట్టమొదటిగా దేవుని కృప, రెండవది దేవుని ప్రేమించే బిడ్డ. ఆలయానికి వస్తూ ఉన్నాడు. బ్రతుకు మారిందని నేను చెప్పను, ఆలయానికి వస్తూ ఉన్నాడు. బైబిల్లో 91వ కీర్తన రాయబడి ఉన్నది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అయితే అందరి విషయంలో ఇలా జరిగిద్ది అని నాకు అసలు తెలియదు, నేను చెప్పలేను. ఎందుకంటే ప్రేమించే వాళ్ళని నేను చాలా మందిని చూశాను, వాళ్ళు చచ్చిపోయినారు. ప్రేమగల నాథుడు ఈరోజు శ్రీనివాస్తో మాట్లాడుతున్నాడు, డివిసి కాలనీ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రాణభిక్ష పెట్టింది, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి తప్పించింది, ఎన్నో ఆత్మహత్యల పరిస్థితుల నుంచి తప్పించింది, ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నా దేవుడు నిన్ను కాపాడింది. ఒకే ఒక కారణం, నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు చచ్చిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన ఉద్దేశం ఒకటి ఉన్నది, అదేంటంటే నీ పాపము నా పాపము ఏమవ్వాలి, క్షమించబడాలి. 21 సంవత్సరాలకు నేను మారు మనసు పొందాను, 49వ సంవత్సరంలోకి వచ్చినాను. ఇన్ని సంవత్సరాల జీవితం, 21 సంవత్సరాలు నేను చేసిన పాపాలను క్షమించిన దేవుడు నీ పాపాలు కూడా క్షమించడానికి నిన్ను మరణం నుంచి తప్పిస్తున్నాడనే సంగతి నువ్వు గ్రహిస్తే పాప క్షమాపణ పొందకుండా నువ్వు ఒక్క రోజు కూడా గడపడానికి నీకు ఇష్టపడవు. పాప పరిహారం పొందకుండా ఒక్క క్షణం గడపడానికి నువ్వు ఇష్టపడవు. మళ్ళా త్రాగుడు దగ్గరికి పోకూడదు, మరలా అబద్ధాల దగ్గరికి పోకూడదు, మరలా దొంగతనాల దగ్గరికి పోకూడదు. ఎందుకంటే నువ్వు అవి చేయడానికి కాదు నిన్ను ప్రాణభిక్ష పెట్టింది. మరలా నువ్వు సినిమాలు చూడటానికి కాదు నీకు ప్రాణభిక్ష పెట్టింది. కరోనా కాలంలో కోట్ల మంది చచ్చిపోతే నిన్ను బతికిచ్చింది మరలా పాపం చేయడానికి కాదండి, నీ పాపాలను ఇంతవరకు చేసినవి క్షమించబడడానికి, నిన్ను కాపాడేయడానికి జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుని సేవకులముగా డివిసి కాలనీలో ఉన్న ప్రతి పేద బిడ్డలకు, ప్రతి ధనవంతులకు, ప్రతి సామాన్యులకు, ప్రతి సామంతులకు చెప్పి నీ పాపాలు క్షమించబడాయా ప్రకటిస్తూ ఉంటే ఒక కుటుంబం క్రీస్తు ప్రభుని అనగా యెహోవా దేవుని నమ్ముకున్నది. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. జల ప్రళయం నుంచి కాపాడబడింది, ఘోరాతి ఘోరమైన ఆక్రందల నుంచి కాపాడబడింది. అమ్మా, పెదనాన్న, చిన్నాన్న తలుపుది, అయ్యో ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఈ జలప్రళయాన్ని తట్టుకోలేని చిన్నాన్న పెదనాన్న తలుపుది. ఆ ఓడలోకి వెళ్ళింది 8 మంది, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు. తలుపుది అంటే తలుపు వేసింది ఎవరు? దేవుడు తలుపు మూసినాడు. చూడండి, ఆదికాండము ఒకరోజు ఈ పాప క్షమాపణ దారి మూయబడితే, ఈ యొక్క ఓడలోనికి వచ్చే దారి మూయబడితే నీ గతి ఇదే పరిస్థితి కావచ్చు. కనుక ఇప్పుడే ప్రభుని స్వీకరించండి, క్షమాపణ కోరుకోండి మనవి చేస్తున్నాడు దేవుడు. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము మనందరం కలిసి ఈ మాట చదువుకుందాం. 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం.
ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారముగా సమస్త శరీరులలో మగది ఆడది ప్రవేశించను. ఇప్పుడు చదవండి మీరు, మళ్ళొక్కసారి చదవండి అదే మాటే. తలుపు మూసింది ఎవరు? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆదికాండము 7వ అధ్యాయం 8వ వచనం, 16వ వచనం, రక్షణ కొరకై ద్వారాన్ని తెరిచిన దేవుడు ఇక్కడ మూసినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నిత్యత్వం కొరకై, ప్రభు రాకడ కొరకై ఎదురు చూసి, పెండ్లి కుమారుడు రానయ్యున్నాడని ఎదురు చూసి సిద్ధపడిన వారికి తలుపు తీసి లోపలికి చేర్చుకుని, అక్కడ సిద్ధపడిన వారికి తలుపుని ఏం చేసినాడు? మత్తయి సువార్త 25లో మూసినాడు. అది నిత్యత్వంలోకి పోలేరిక, ఇక్కడ రక్షణలోనికి రాలేరిక. జ్ఞాపకం ఉంచుకోనండి. అన్ని రోజులు నీవి కావు, అన్ని వారాలు నీవి కావు, అన్ని నెలలు నీవి కావు, అన్ని సంవత్సరాలు నీవి కావు. ఎప్పుడో ఫుల్ స్టాప్ వస్తుంది. ఆ రోజు ప్రభువా నేను పాపిని అన్నా కానీ ఆక్రందన వినే పరిస్థితి రాదు. జలం పెరుగుతుంది, భూమిలోంచి జలం, ఆకాశం జలం వస్తున్నది. ఎరగండి డిబిసి కాలనీ ప్రజలారా, ఎరగండి. యేసు ప్రభుని నమ్మండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఆ రక్షణ ఓడ యేసుక్రీస్తు వారికి జ్ఞాపక సూచనగా ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకోండి, పాపాలు ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి, మళ్ళా వాటి దగ్గరికి వెళ్ళబాకండి. వెళ్ళాలని భారం వచ్చింది, ఎందుకంటే అలవాటైన ప్రాణం గనక వెళ్లకుండా ఉండడానికి ప్రార్థన చేసుకోండి. దేవుడే సహాయపడతాడు. సంఘానికి వెళ్ళండి, సేవకులకు చెప్పండి, విశ్వాసులకు చెప్పండి. ఏమని చెప్పాలి? అయ్యా మేము కొత్తగా మారు మనసు పొందినాము, బాప్తిజం తీసుకున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా అన్ని మీటింగ్లకి వెళ్ళండి. మరలా పాపంలో పడకుండా కాపాడబడతావు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఈరోజు ఆ మొదటి మాట తెలుసుకున్నాం. ఎందుకు మరణానికి అప్పగించలేదంటే, పాప క్షమాపణ పొందకుండా నేను చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోవాల్సిందే? నరకానికి వెళ్ళాల్సిందే. అదే అనుభవం మల్లేశ్వరమ్మకు కూడా రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాం. పాప క్షమాపణ అనేది గొప్పది. ఒక్కసారి ప్రభుని నమ్మినామంటే, మరలా బైబిల్ చెప్తున్న మాట, ఆయన ద్వారా మారు మనసు పొందినామంటే మరలా పాపములో పడరు అని బైబిల్ చెప్తుంది. దేవుని మూలగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. ఎందుకని? అతడు దేవుని బీజంలో పుట్టినవాడు కనుక ఆ బీజమే అతనిలోకి వచ్చింది. ఏం బీజం అది? పరిశుద్ధమైన విత్తనం. ఏం విత్తనం అది? అక్షయమైన విత్తనం. కనుక దానిలో కుళ్ళు లేనిది కనుక, ఆ వాక్యము మరణం లేదు కనుక అది మనలోకి ప్రవేశించి పాపం లేకుండా మనం తయారు చేసింది. గోధుమ గింజ ఇత్తితే గోధుమ గింజ మలిసిద్ది విత్తనం. అలాగనే ఒడ్డు గింజ విత్తితే ఒడ్డు మలుస్తాయి. అలాగా మనం ఏ గింజ విత్తితే ఆ గింజ మలిసిద్ది. యేసు ప్రభు వాక్యమనే జీవము కలిగిన వాక్యమనే విత్తనం విత్తబట్టి మళ్ళా పాపంలో పడే ఆ శక్తి రాదు దానికి. ఆ విత్తనం యొక్క బలం ఏంటంటే పరిశుద్ధమైన విత్తనం, అది అక్షయమైనది. అది ఏమాత్రం కూడా ఇప్పటి వరకు కూడా ఆ వాక్యము చీకటున్న చోట ఏమిచ్చిందంటది? దీపమై ఉన్న వెలుగునిచ్చే వాక్యం. ఆ వాక్యం లోపలికి వచ్చింది కనుక, ఆ రక్తం మనలో పనిచేసింది కనుక ఇక మనం పాపంలో పడలేం. అలాగా మా తండ్రి జీవితాన్ని మార్చాడు. చచ్చిపోయే పరిస్థితుల్లో ఇదే నిడుబ్రోలో రైలు పట్టాల మీద త్రాగి పడిపోయినాడు. ట్రైన్ తన మీదకు వెళ్లాల్సింది. దేవుని దయ వలన ఆ ట్రైను వెళుతూ ఉండగా పక్కకు పడిపోయినాడు. ఇక ఆయన పక్కకు పడిపోయినాక ట్రైను ధన 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 అని పట్టాల మీద పోతూ ఉంటే, అప్పుడు ఏంటి నేను ఇక్కడున్నానని చెప్పి ఆ తాగిన మైకములో చూస్తే ట్రైన్ పోతా ఉన్నది. అమ్మా అని గడగడ వణుక్కుంటా దాని కాస్త దూరంగా ఉండి అట్లానే పొనుకున్నవాడు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి. ఇదే నిడుబ్రోలులో మా నాన్న బ్రతికి బట్టగట్టాడు. 1980లో బెరాకా ప్రార్థనా మందిరం అని తెనాలిలో ఉన్నది. ఐతానగర్లో జేఎంజే కాలేజీలో వంట చేసే గడియలలో యేసుప్రభు ద్వారా ఆయన మార్చబడ్డాడు. మా నాయనని ఆ ప్రాణాపాయం నుంచి తప్పించింది ఆయన పాపాలు క్షమించడానికి. అలాగనే నిన్ను ప్రాణాపాయం నుంచి తప్పించింది నీ పాపాలు క్షమించడానికి. ఈ గురి ఎరిగి ఇక పాపంలో బ్రతకడానికి ఛాన్స్ ఇవ్వబాక. చాలు గతించిన కాలం బతికిన బ్రతుకు. ఇది మొదటి సంగతి. ఆయన మేలులు చేసిన దానికి తగినట్లుగా ప్రవర్తించాలి. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి.
తగిన ప్రవర్తన ఏంటి? నోవాహు పాపాలు క్షమించబడ్డాయి, నోవాహు భార్య పాపాలు క్షమించబడ్డాయి, నోవాహు ముగ్గురు బిడ్డల పాపాలు క్షమించబడ్డాయి, నోవాహు కోడళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. ఏం చేయాలి? తగిన ప్రవర్తన ఏమిటి? దానికి నా పాపాలు క్షమించినావు అయ్యా, నన్ను మరణానికి అప్పగించలేదు, నా పాపాలు క్షమించినావు, ఏం చేయాలి? పవిత్రమైన బలి అర్పించాడు. 8వ అధ్యాయంలో పవిత్రమైన బలి అర్పించాడు. దాని మీనింగ్ ఏంటంటే ప్రభువుని దహన బలి, ప్రాణాత్మ దేహములు సమర్పించుకున్నాడు. ఇంతకన్నా నీకేమి ఇవ్వగలనయ్యా, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, నా పాపాలు క్షమించినందుకే స్తోత్రాలని చెప్పి వర్షిప్ చేస్తున్నాడు, ఆరాధిస్తుంటున్నాడు. ఇంతకన్నా నేను నా జీవితానికి ఇక పరమార్థం లేదయ్యా, నాకు ప్రాణం భిక్ష పెట్టావు, స్తోత్రమో స్తోత్రమో స్తోత్రం అని చెప్పి స్తుతించాలి. సంజీవమక్క కొత్తపాలెం నుంచి వచ్చి కూర్చుంది. మన భర్త వచ్చాడు, బాప్తిజం అడిగాడు. బాప్తిజం నీకు ఇవ్వములన్నా 1 సంవత్సరం పాటు ఆగమని చెప్పాం. వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏమన్నా అంటే, సంవత్సరం క్రితం నేను రోజుకు 1 ట్యాబ్లెట్ వాడాల్సింది, ప్రాణం మీద నాకు విరక్తి కలిగింది, చచ్చిపోదామనే పరిస్థితుల్లో 1 రోజుల పాటు 2 నెలల పాటు వాడవలసిన ట్యాబ్లెట్ ఒకేసారి 26 ట్యాబ్లెట్లేమో, సుమారు 500 mg పవర్ కలిగిన ట్యాబ్లెట్లు గుప్పిలు పెడితే గుప్పిలు వస్తాయి, చచ్చిపోదామని చెప్పి రాత్రి గొంతులో వేసుకుని మింగేసినాడు. నీళ్లు పోసుకుని మింగినాడు. మింగి ఎదురు చూస్తున్నాడు, చచ్చిపోతానేమో, నురుగొచ్చిద్దామో, కొట్టుకులాడతానేమో. అయితే దేవుని కృప చేత ప్రార్థన చేసుకుని మింగాడంట. ప్రభువా, నీ చిత్తమైతే నేను చచ్చిపోవడానికి సహాయం చేయి, నీ చిత్తం కాకపోతే అంటే అది కూడా తెలిసిద్ది, ఆత్మదేవుడికి అన్నీ తెలుసు కదా. ప్రార్థన చేసుకుని మింగాడంట. మధ్యరాత్రికి కడుపంతా హీట్ వస్తుంది, మరి హీటు కదూ. హీట్ వస్తూ ఉంటే మరి లేచి భార్య బిడ్డ 2 అరటిపళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చినారు. మళ్ళా ఆమె 2 అరటిపళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చింది. తెల్లవారే లోపు సద్దాం అనుకున్న మనిషి జావలా. ఇప్పుడు మన అంటున్నాడు, నన్ను నాకు బాప్తిస్మీ అన్నాడు. ఈ విషయాలన్నీ నాకు ఇద్దామనిపించింది. ఆమె కూడా వచ్చి రేపో మాపో లాగా ఉంటున్నాడు, ఇచ్చేయ్యా బాప్తిజం అని అంటే, ఇద్దాంలే చూస్తానని రోడ్డు మీద తీసుకుపోయి ఒంటరిగా అన్నాను, నీ పాపాలను ఒప్పుకున్నావన్నా. ఆయన నాతో అన్నాడు, నాకు తెలిసినంత వరకు పాపం చేయలేదు సార్ అన్నాడు. అప్పుడు నేను జార్జీకి చెప్పాను, జార్జీ ఈయన గ్యారెంటీగా సంవత్సరం ఆగాల్సిందే అని అన్నా. తను పాపిననే గ్రహింపు తనకు రాకపోతే అలాగా. అక్కడ బాబురావు కూర్చుని ఉన్నాడు. వాళ్ళ బావగారి ఇంటికి పోయా. వాళ్ళ బావగారి పేరు ఓంకార్ గారిని అడిగినాను. ఓంకార్ గారు పాపాలు ఒప్పుకున్నారంటే, పాస్టర్ గారు నాకు తెలిసి నేను పాపమే చేయలేదు సార్ అన్నాడు. ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడాను. మాటలన్నీ విన్నాక అన్నాడు, నేను కూడా పాపిలే సార్ అన్నాడు. అంతసేపు మాట్లాడటానికి నాకు టైం లేక జార్జితో చెప్పా, జార్జి తాను పాపో కాదో గ్రహించేలాగా నువ్వే చెప్పాయా వాక్యం, నాకు కుదరదు, 1 year ఆపుదాం ఆయన్ని. ఈ 1 yearలో తాను పాపినని గ్రహించాలి, తన పాపాలు ఒప్పుకోవాలి. ఇంకొక మాట చెప్పా, ఒకవేళ ఈ సంవత్సరంలో మరణం వస్తే ఆయన పాప క్షమాపణ పొందితే బాప్తిజం తీసుకోకపోయినా ఎక్కడ పోతాడు? పరలోకం వెళతాడు. ఇది సత్యం. ఆయన నరకానికి పోడు. ఎందుకంటే ఆ పాప భీతి కలిగి ఉన్నాడు కనుక ఆయనకి చాలది అని చెప్పి బాప్తిజం కావాలని ఆపకూడదు. కానీ ఆయన రెడీగా ఉన్నాడు, కొంచెం ఎదుగుదల అవసరం, గ్రహింపు అవసరం అని చెప్పి ఆపడం జరిగింది. నీవు కూడా ప్రాణభిక్ష పెట్టింది ఆ ప్రియమైన వేరే అన్నకు పాపక్షమాపణ కొరకే పెట్టాడు, నీకు కూడా పాపక్షమాపణ కొరకే పెట్టాడు. ఎరిగి పాపాలు ఒప్పుకొనండి, విడిచిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకునేవాడు కనికరం పొందును. కనుక యేసు క్రీస్తు ఆ అనుభవంలో ఈరోజు మనం ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ వన్, దహన బలి అర్పించినాడు. నా పాపాలు నీ పాపాలు క్షమించబడినాయి గనుక స్తుతించండి ఆయనని. అదే పని చేసినాడు. స్తుతించుడు ద్వారా ఏం జరిగింది? దేవుడు అన్నాడు, ఈ ప్రపంచం మీదకి ఇక జలప్రళయాన్ని రానివ్వను. ఆ వచనం చూస్తే మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 8వ అధ్యాయం ఆదికాండము నోవాహు ఏం చేసినాడంటే 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి, చదవండి, పవిత్రమైన పశువులు పవిత్రమైన పక్షులు కొన్ని తీసుకుని బలిపీఠం పెట్టి దహన బలి అర్పించాడు. అందరూ ఆలోచన చేయండి,
ఎందుకు పవిత్రమైన పక్షులు తీసుకున్నాడు? పవిత్రమైన జంతువులు ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత అమ్మా అయ్యా పరిశుద్ధత అనేది లేకపోతే ఈ దేవుడు కోపాగ్నిని ఎవరు కూడా తట్టుకోలేరయ్యా, అమ్మో తట్టుకోలేము. జల ప్రళయాన్ని చూస్తే నా కుమారులు, నా కుమార్తెలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు బ్రతికి బట్టకట్టలేకపోయినారయ్యా. పరిశుద్ధత చాలా గొప్పది. పవిత్రమైన పక్షులే ఆయనకి ఇష్టం, పవిత్రమైన జంతువులే ఆయనకి ఇష్టం, పరిశుద్ధతే ఆయనకి ఇష్టం. ఆ సత్యం తెలుసుకోవడానికి ఆ జల ప్రళయంలో జరిగిన ఆ ఘోరమైన పరాభవాన్ని చూస్తే ఇక ఆయన పరిశుద్ధతకే గౌరవిస్తున్నాడు. నోవాహు పరిశుద్ధమైన ఆరాధన చేశాడు, పరిశుద్ధమైన దహన బలి అర్పించాడు. ఆ దహన బలి దేవుడికి ఎలా ఉందంటే 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను నుంచి ఎందుకు తప్పించి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మార్కు 5వ, ఆ పందుల్లో దయ్యాలు వెళ్ళిపోయినాయి కదా, పందుల ఓనర్ వచ్చాడు. ఆ ఊర్లోకి నువ్వు వచ్చి నా పందులన్నీ చంపేసినావు, నా పందులు సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయినాయి, నీ ఒక్కడి ప్రాణాన్ని చూసుకుంటే నా 2000 పందులు, 2000 దయ్యాలు, 2000 పందులు సుమారంటే ఈ రోజుల్లో 2000 పందులంటే ఏంటి, ఎంత లాభము. కనుక దయచేసి మా ఊరిడి చెల్లిపో అన్నారు యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను మీ ఊళ్ళో ఉంటానికి బయలుదేరాడు. దయ్యాల నుంచి స్వస్థత పొందిన కూడా నీతో వస్తానంటాడు. వద్దొద్దు, నాతో రావద్దు. పరిస్థితి ఏంటి? ఈ రెండు బట్టలు లేకుండా, రెండవది గొలుసులు ఇస్తే తెంచుకుని వెళ్ళిపోతున్నాడు, మూడవది సమాధిలోకే ఉన్నాడు, రాళ్ళు తీసుకుంటున్నాడు, రాళ్లతో గాయాలు చేసుకుంటున్నాడు, రెండవదిగా అందువేలో పోయే బెదిరిస్తున్నాడు, క్షమాపణ చేస్తున్నాడు. ఎవరు కూడా ఆయన బాగు చేయలేకపోయినారు. ఘోరాతి ఘోర మరణపు అంచులు దగ్గరకు వచ్చి ఆయన దయ్యాలతో పీడించి చూసినాడు. అంటాడు, ఎందుకు వచ్చావు అంటాడు, దయ్యాలు పట్టినాను. వచ్చావంటే నేను పోవడానికి రాలేదు, దయ్యాలు తీసేయడానికి వచ్చాను. దయ్యాలన్నీ వెళ్ళ మరణపు కోరలు ఆ వ్యక్తిని ఎందుకు మరణ కాపాడాడు? నా దయ్యములు పెట్టిన వ్యక్తి. ఇప్పుడు వెళ్ళిపో అనగానే యేసు వెళ్ళాడు. నీతోనే వస్తా, నన్ను కాపాడింది నువ్వు, మా తల్లి కాదు, మా తండ్రి కాదు, మా తమ్ముళ్ళు కాదు, నా కులం కాదు, సమాజం కాదు, నువ్వే నన్ను కాపాడింది, నీతో వస్తా అంటే అప్పుడు ఆయన అన్నాడు, మళ్ళా చదువు ఆ మాట 19వ వచనం ఏమన్నాడు? ఆయన వానికి సెలవీయక, చదవండి, నీవింటికి వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇచ్చాడు సమయం? ఎందుకు ఆ వ్యక్తిని మరణం నుంచి తప్పించాడు? తనలో ఏమేమి చేశాడో ఆ సంఘటనలన్నీ వెళ్ళి చెప్పు నీ ఇంటి వారికి. ప్రియమైన బిడ్డలారా, నాలో చేసిన కార్యాలు, నీలో చేసిన కార్యాలు ఇతరులకు చెప్పడానికి మనల్ని మరణం నుంచి ఏం చేసినాడు? దేవుడు తప్పించినాడు. ఇప్పుడు వెళ్ళాడు, అమ్మా మీరు గొలుసులేసి గట్టేసినా నేనున్నానా? నేను పీక్కుని వెళ్ళిపోయాను కదా, తెంచుకుని పోయినాను కదా, అమ్మా నన్ను మార్చాడే యేసుప్రభు వారు, మీరు కూడా యేసుప్రభుని నమ్మండి, ఆయనే మనకి శక్తిమంతుడే, మనకన్నిటికీ సరిపోయిన దేవుడే అని చెప్పి వాళ్ళ అమ్మకు సువార్త చెప్పాడు, వాళ్ళ నాన్నకు సువార్త చెప్పాడు, ఆ కుటుంబానికి సువార్త చెప్పాడు. ఆ తర్వాత ఆ దెక్కపోలి అనే పట్టణానికి సువార్త చెప్పాడు. దెక్కపోలికి చుట్టూ 10 నగరాలు ఉన్నాయి. 10 నగర వర్గము అంటే 10 నగరాల పట్టణం అది. ఆ 10 నగరాలకి సువార్త చెప్పాడు. చక్కగా 10 నగరాలలో సువార్త ఏర్పడింది. అది దగ్గరగా గ్రీకీయుల ప్రాంతం, గ్రీసు దేశస్తుల ప్రాంతం అది. నిజంగా ఆ గ్రీసు ఏరియాలలో మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత అపోస్తుల కార్యములోకి వెళితే 2వ అధ్యాయంలోనే గ్రీకీయులు కనబడుతున్నారు అక్కడ. అంటే ఆ గ్రీకీయులకు సువార్త చెప్పే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు దయ్యాల నుంచి విడుదల పొందిన ఆయనకి. ఆ తర్వాత పేతురు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత పేతురు చెప్పాడు. ఇప్పుడు మీతో పంచుకునే మాట,
మనల్ని ప్రాణాపాయం నుంచి తప్పించింది ఎందుకు అనంటే మనల్ని ఆ రక్షణ సువార్త ఇతరులకు చెప్పడానికి, నీ ఎడల ఏం చేశాడో చెప్పడానికి. ఇంటింటికి వెళ్ళండి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి, సువార్తగా రండి. ఎంతోమంది బాధలు మీకు చెప్తారు, మీకు భారం పెరిగిద్ది, హృదయ వేదన పెరిగిద్ది. ఇంటికి పోయినాక ఒకళ్ళేమో వద్దన్నారు, ఒకళ్ళేమో తీసుకున్నారు, ఒకళ్ళేమో ప్రేమ చూపించారు, ఒకళ్ళేమో మంచిలు తాగుతాం అన్నారు, ఒకళ్ళేమో అమ్మాయి దేవుడికి కానుక తీసుకుపోండి అన్నారు. ఇవన్నీ అనుభవాలు మీకు ఎప్పుడు దొరుకుతాయి? డోర్ టు డోర్ వెళితే దొరుకుతాయి. అర్థమవుతుందా అండి? ఎన్నింటికండి మీటింగు? 7 గంటలకి. 7 అంటే 7 గంటలకు వచ్చి కూర్చున్నావు అనుకో, నీకు ఇలాంటి ఏమీ రావు. చాలామంది కూర్చుని ఉన్నారు, మీటింగ్ టైంకి వచ్చారు. మీ రాకకి నేను సంతోషపడతాను. ప్రియమైన బిడ్డలారా, బ్రదర్ భక్త్ సింగ్ అంకుల్ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. 7 సంవత్సరాలు డబల్ ఇంజనీరింగ్ చదివి ఇండియా నుంచి ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మొట్టమొదట ఇండియన్ ఇంజనీరింగ్ బిడ్డ బ్రదర్ భక్త్ సింగ్. ఆ రోజులలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిన బిడ్డ బ్రదర్ భక్త్ సింగ్ గారు. మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, వ్యవసాయంలో ఇంజనీరింగ్ చేశాడు. అలాగనే మెకానికల్లో ఇంజనీరింగ్ చేశాడు. ఇంటికి వస్తే ఓడరేవు దగ్గర అమ్మ నాన్న వచ్చి శుభాలు చెప్పారు. అయ్యా ఇంటికి వెళదాం అన్నారు. అమ్మో నేను రానమ్మా. అయ్యో అదేంటి? యేసుక్రీస్తు ప్రభుని నేను నమ్ముకున్నాను, ఆయన గురించి చెప్పాలి. అబ్బా అట్లా చెప్పకూడదయ్యా, అట్లా చెప్పకూడదు. మన కులం ఏంటిరా? సిక్కు మతం రా మనది, సిక్కులము రా మనము. అయ్యా నువ్వు చర్చికి పో బాబు, చర్చికి పోయి ఇంటికి రా, చాలు, మాకు అదే చాలు. లేదమ్మా నేను ఊపిరి విడుస్తున్నాను, ఊపిరి పీల్చుకుంటున్నాను కనుక నేను జీవంతో ఉంటున్నాను. నేను అలానే యేసు ప్రభుని గురించి ఊపిరి పీల్చుకోవాలి, అట్లానే యేసు ప్రభుని గురించి ఊపిరి విడవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటేనే ఒక మనిషి జీవంతో ఎట్లా ఉంటున్నాడో అలాగనే నేను ఆయన గురించి వినాలి, ఆయన గురించి ఇతరులకి చెప్పాలి. ఈ 2 లేకపోతే నాలో జీవము సరైన జీవము కాదమ్మా, నేను రాలేను. అప్పుడు అంది వాళ్ళమ్మ, అరే అట్లయితే నాకు వచ్చి చెప్పరా వాక్యం, నాకు చెప్పు వాక్యం, నేను వింటాను బిడ్డ. అప్పుడు భక్త్ సింగ్ గారు సమ్మతి ఇచ్చాడు. నిజమే, వినొచ్చి మందిరంలో మా అమ్మకి చెప్తే చెప్పినట్టే కదా అని చెప్పి వాళ్ళ అమ్మతో బయలుదేరాడంట. బయలుదేరితే క్షణంలో దేవుని వాక్యం గుర్తొచ్చింది భక్త్ సింగ్ గారికి. నాకంటే తల్లినైనను, నాకంటే తండ్రినైనను, నాకంటే అన్నలనైనను, నాకంటే తమ్ముళ్ళైనను స్నేహించిన వాడు, ప్రేమించిన వాడు నా రాజ్యానికి. అప్పుడు ఆగిపోయినాడు మళ్ళీ భక్త్ సింగ్ గారు. ఏంటయ్యా ఆగిపోయినావు రా అంటే, అమ్మా దేవుడు చెప్తున్నాడు నేను రాలేను. అదేంటి బాబు? అప్పుడు వాళ్ళ నాన్నగారు, అంత మాట అనకయ్యా, సిక్కుల్లో తలపాగా తీసి కాళ్ళ సందు పెడితే కాళ్ళ కిందగా దూరిపోయినట్టుగా వాళ్ళకి ఒక సామెత. అలాగా భక్త్ సింగ్ గారు వాళ్ళ నాన్నగారు తలపాగా తీసి కాళ్ళ కింద పెట్టినాడంట. వెంటనే భక్త్ సింగ్ గారు వెనక్కి వెళ్ళిపోయినాడు. అంత పని చేయొద్దు, అంత పని చేయొద్దు, నేనైతే మీతో రాలేను, ఇది దేవుడికి నాకు ఉన్న ఒడంబడిక, దయచేసి వెళ్ళిపోండి. కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి ఆయన సువార్త ప్రకటించాడు. ఈనాడు ప్రపంచ దేశాలకి ఏమండి, ఒక దైవ సేవకునిగా ఆ దైవజనుని సేవ ఇంత ప్రపంచానికి వ్యాప్తి చెందడానికి మొట్టమొదట స్వీపర్స్, రోడ్లు ఊడ్చుకునే వాళ్ళు దొరికినారు. ఆ తర్వాత శ్రేష్టమైన ఇంజనీర్లు, డాక్టర్సు, శ్రేష్టమైన వాళ్ళు దొరికినారు. ఈరోజు ప్రపంచమంతా చెదిరి ఉన్నారు. చిన్న చిన్న చదువుకునే వాళ్ళు మొదలుకుని, చదువు లేని వాళ్ళు మొదలుకుని శ్రేష్టమైన ఇంజనీర్లు, డాక్టర్సు, ఈ సహవాసములు ఎంతో మంది చెదిరి ఉన్నారు, సేవకు ఉపయోగపడుతున్నారు. ఈరోజు మీకు పంచుకునే మాట ఏమిటంటే, ఎందుకు నీకు ప్రాణభిక్ష పెట్టాడంటే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. 7 గంటలకు వచ్చావు, భక్త్ సింగ్ గారి గురించి ఎందుకు ఎత్తుతావు? ఎత్తబాక ఆ పేరు. నీకున్న పరిధిలో, నాకున్న పరిధిలో ఉంటాయి సమస్యలు. ఎప్పుడు ఉండవు? రేపు ఉండవా? నెక్స్ట్ మంత్ ఉండవా? నెక్స్ట్ ఇయర్ ఉండవా? రోజులు చూసే కొలది సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ తరగవు. ఉన్న అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగపరచుకో. నీ భార్యను తీసుకుని, నీ భర్తను తీసుకుని, నీ బిడ్డలను తీసుకుని రా పురవీధుల్లోనికి. అమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నాము, శాంతిగా బతుకుతున్నాము, మీరు కూడా రండి, చెప్పు సువార్త వచ్చి. ఆయా సమయాలలో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, సువార్త కూడికలకు పంపిస్తాను, ప్రార్థనా కూడికలకు పంపిస్తాను. సాక్ష్యం చెప్పండి, 2 మాటలు చెప్పండి, మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాడో, మీ సాక్ష్యం ఎట్లా దీవిస్తున్నాడో, మీ కుటుంబాన్ని ఎట్లా కాపాడుతున్నాడో చెప్పండి.
కంటిన్యూగా పంపించే బ్రదర్తో పాటు నిన్ను కూడా పంపిస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఈ సంవత్సరం నీకు సువార్త సంవత్సరంగా దేవుడు చేయాలని మేము ఆశపడుతుంటున్నాం. ప్రభు పనిలోకి రాకుండా ఇంట్లో కూర్చుని హలో సిస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, వచ్చే వారం సాక్ష్యం చెబుదాం అనుకుంటున్నా. ప్రార్థన కూడికలకి రావు, సువార్తకి రావు, సంఘంతో గలవవు, సేవకులతో గలవవు, విశ్వాసులతో గలవవు. హలో చెప్పండి అమ్మా, వచ్చే వారం సాక్ష్యం చెబుతావు అనుకుంటున్నా. అబ్బా ఏం చెబుతావు అమ్మా సాక్ష్యం? వచ్చి ఏం సాక్ష్యం చెప్తావు? ప్రభునందు బిడ్డలారా, ఇటువంటి సాక్ష్యాలు అవసరం లేదు ఆయనకి. సంఘంతో కలిసి కష్టపడు, సంఘంతో సహకరించు, కుడి ఎడమగా కాలు చేతులుగా ఉండు, కన్నీళ్లు తుడిచే సంఘాన్ని ఆదరించు. నిన్ను ఆదరించే సంఘానికి, నీకు పాలిచ్చే తల్లికి నువ్వు కూడా పక్కనుండి ఆ తల్లి పాలు పెరగడానికి, తల్లికి ఫీడింగ్గా, తల్లికి ఆహారం పెట్టే ఒక మంచి శ్రేష్టమైన ఒక బిడ్డవుగా సహకరించు. వాళ్ళు రేపు పరలోకంలో బహుమానాలు పొందుతారు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, పిచ్చిగా సహకరించే ఆ ప్రియమైన బిడ్డలు సంఘాలలో ఉండి పరలోకానికి ఆశీర్వాదకరంగా బతుకుతున్నారు. వాడు తప్పగా రేపు పరలోకంలో బహుమానాలు పొందుతారు. మనం ఒళ్ళు గదలకుండా, బట్ట గదలకుండా ఇంట్లో ఉండి ప్రశాంతంగా వచ్చి ఎన్ని మేలులు చేసినాడో ఒక్కసారి తలుసుకుంటే సువార్త ప్రకటించు. ఎందుకు ప్రాణభిక్ష పెట్టాడు? ఈ దయ్యాల నుంచి విడుదల పొందిన వ్యక్తికి. నాతో రావడానికి కాదు బిడ్డ, నువ్వు వెళ్ళి ఊరి వారికి, నీ ఇంటి వారికి ఏం ప్రకటించాలి? అందుకే రెండవదిగా, ప్రభు చేసిన మేలులు ఇతరులకు చెప్పడానికి, నీ ద్వారా కొంత సువార్త ప్రకటన జరిగి కొన్ని ఆత్మలు రక్షించబడటానికి నీ ప్రాణభిక్ష పెడుతున్నాడు. కఠినమైన శిక్షణలో మనం తీసుకెళ్తున్నాడు, కానీ మన ప్రాణాన్ని మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. బిడ్డ పుట్టాడు, తల్లి పడుకునుంది, బ్లడ్ అంతా పోతా ఉండిద్ది, నర్సులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఈ పుట్టిన బిడ్డ కడుపులోంచి బయటపడిన వెంటనే కెవ్వున కేక వేయాలి. కేక వేయడల్లా, కేక వేయిపోతాలకి తల్లి బ్లడ్ బ్లీడ్ అయిపోతున్నా, రక్తం కారిపోతున్నా ఆ బిడ్డ దగ్గరికి వస్తారు. ఆ బిడ్డ ఏంటి మాట్లాడతలేదని చూస్తారు, కడుపు నెడతారు, ఒళ్ళంట కదిలిస్తారు, కాలు కదిలిస్తారు, చేయి కదిలిస్తారు, మాట్లాడతల్లా. ఇక లాభం లేదు, అసలు వీడు ప్రాణంతో ఉన్నాడో లేదో తెలియట్లేదని 2 కాళ్ళు పట్టుకుని లేపుతారు. ఇట్లా తలకాయ కిందకి, కాళ్ళు 2 ఇట్లా లేపం కాదు, బేమని అరిసినాడు అనుకో, వీడు బతికే ఉన్నాడు పర్లేదు, అక్కడ పెట్టేసి తల్లి ప్రాణాన్ని చూసుకుంటారు. బిడ్డలోంచి కేక వస్తే బిడ్డ ఎట్లా ఉన్నట్టు చెప్పండి? సేవము, జీవము, జీవము. మీలో నుంచి కేక వస్తే మీరు ఎట్లా ఉన్నట్టు చెప్పండి? జీవంతో ఉన్నట్టు. కేక రాకపోతే చెప్పండి? జీవించుచున్నారనే పేరున్నది కానీ ఎవరితో సమానం? మృతులతో సమానం అవుతారు. ఆత్మ బ్రతకాలి, ఇతరులకు చెప్పాలి. కనుక అది నేర్చుకోండి. ఈ సంవత్సరమన్నా నీకు చేసిన మేలులకు ఏమన్నా ఎప్పుడన్నా కానీ మేము ఇంటికి వెళ్తే ఎన్ని చేసినాడో బ్రదరు, ఎన్ని చేసినాడో సిస్టరు, అబ్బాయి అన్నీ నాకే చెప్పాలా? నాకే చెప్పేది ఎవరికి చెప్పాలి? ప్రభుని, దేవుడికి కాదండి, ప్రభుని ఎరగని వాళ్ళకి పంచుకోవాలి మనము. అప్పుడు వాళ్ళ రక్షణలోనికి వస్తారు. సరే, నాకు మంచిదే, నేను వింటాను. కానీ ఎంతవరకు ప్రయోజనం అది? రక్షణ లేని వాళ్ళు వింటే ఎంతోమంది వాళ్ళు కూడా రక్షణ పొందడానికి ఛాన్స్ ఉంది కదా. సత్యం ఎరిగితే ఎరిగినోళ్ళకి కాదు చెప్పేది సాక్ష్యాలు. ఎవరికి చెప్పాలి? ఎరగని వాళ్ళకి చెప్పాలి, రక్షించబడతారు. అలా సువార్త ప్రకటించడం ద్వారా వందల మంది, వేల మంది ఆత్మలు రక్షించబడతాయి. కొంతమంది మన కళ్ళతో చూస్తున్నప్పుడు రక్షించబడతారు, కొంతమంది మనం చనిపోయినాక రక్షించబడతారు, కొంతమంది మన కళ్ళ ముందే రక్షించబడి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలకు కూడా రాగలుగుతారు. అలాగా సమరయ స్త్రీ సువార్త ప్రకటించబట్టి సమరయ పట్టణం అంతా రక్షించబడింది. ఈ వ్యక్తి కూడా ఆల్రెడీ చెప్పినాను, దెక్కబలి చుట్టుపక్కల సంఘాలు ఏర్పడటానికి ఆ సువార్తికుని యొక్క జీవితం ఉపయోగపడింది. అలాగా జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరము అది మనకు ఆధిక్యతగా ఎంచుకోవాలి. అది రెండవది. మూడవ సంగతి, ఆయన పరిశుద్ధ ఘనమైన నామములో మనల్ని మరణం నుంచి తప్పిస్తుంది. ఎందుకో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం తెలుసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తనలు 56వ అధ్యాయం 12వ వచనం. 56:12 అందరి కలిసి చదువుదాం. 56:12 మరణములో నుంచి నా ప్రాణమును ఎందుకు ఇక్కడ జరిగిందంటే, దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను సంచారం చేయడానికి
నీవు మరణములో నుంచి నా ప్రాణమును ఏం చేసినావు? తప్పించినావు. నేను కూడా చదువుతున్నాను, ఆ మాటను గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో 56 కీర్తన 12 వచనం, మరణములో నుంచి నా ప్రాణమును తప్పించినావు. ఎందుకంటే నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించడానికి, దేవుని సన్నిధిలో అలా నేను సంచరిస్తే నాకు వచ్చే లాభం ఏంటి? జారి పడకుండా నా పాదములు తప్పిస్తాం. మూడవదిగా సువార్త ప్రకటించిన అనుభవంతో ఆయన సన్నిధిలో ఉండాలంట. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము ఉంటే మనకు వచ్చే లాభం ఏంటో చూడండి. కీర్తనలు 127 అధ్యాయం. ఆయన సన్నిధిలో సంచారం చేయాలంట, ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలంట. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. కీర్తనలు, ఆయన బలిపీఠము చుట్టూ మనం ప్రదక్షిణలు చేయాలంట. అదే మాట అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో నేను సంచరించినట్లుగా అని చెప్పినాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదవబోయేది బలిపీఠం చుట్టూ 26వ కీర్తన 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును యెహోవా, చదవండి, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేదును. కీర్తన 26:6, మీరు ఇంకా తీయలేదు. 26:6 చదవండి. నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము, ఆయన బలిపీఠం చుట్టూ అంట ప్రదక్షిణ చేయాలంట. 84వ కీర్తనలో వారి యాత్రా మార్గములు అతి ప్రియములు అని చెప్పాడు. దావీదు అంటాడు, నీ మందిరములో నేను పచ్చని ఒలీవల మొక్కలాగా ఉన్నానని చెప్పాడు. నాటబడిన బిడ్డలాగా నేను ఉన్నానని 92వ కీర్తనలో చెప్పాడు. దేవుని సన్నిధిలో సంచారం చేస్తూ ఉండాలి, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. మంగళవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ, ఎప్పుడు మీటింగ్ ఉందని చెప్తే వీలైతే బయట గ్రామాల పరిచర్య కానీ అలాగా సంచారం చేస్తూ ఉండాలి. అందుకే మనల్ని తప్పించినాడంటే దేవుడు మరణం నుంచి. ఇది మూడవది. దావీదు జీవితంలో ఇది ప్రస్ఫుటముగా, స్పష్టంగా, కనబడేలాగా, ప్రత్యక్షంగా నెరవేర్చబడుతూ వచ్చింది. దావీదు ఎటు వెళ్ళినా ధ్యానంతోనే వెళతాడు. కష్టం వస్తే ప్రార్థన వైపు మళ్ళుతాడు, సుఖంగా ఉంటే కీర్తనలు పాడతాడు. కష్ట సుఖాలను రెండు కలిపి అనుభవించిన మనిషి. ఆయన ఎటు వెళ్ళినా దేవుని సన్నిధిలో సంచారం చేసినాడు. దావీదు ఎటు వెళ్ళినా ఒక ఆయన ఎంటబడుతూ వెళ్ళాడు. ఎవరు ఆయన చెప్పండి? దావీదు ఎటు వెళ్ళినా ఒక ఆయన ఎంటబడుతూ వెళ్ళాడు. ఎవరు? 2 సమూయేలు 7వ అధ్యాయం. దేవుని సన్నిధి దావీదు ఎట్లా అనుభవించినాడంటే, దావీదు వెళుతుంటే దేవుడు వెళుతూ వచ్చినాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం. మూడవదిగా దేవుడు మనలను మరణాపాయం నుంచి తప్పించేది ఎందుకంటే ఆయన సన్నిధి చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి, ఆయన బలిపీఠం చుట్టూ తిరగాలి. 2 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనము చదవండి. నీవు పోవు చోట్ల నెల్లను, ఆ మాట మళ్ళా చదవండి. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి. ఆగండి, ఎవరు వస్తున్నారు? దావీదమ్మట. ఐగుప్తు దేశంలోంచి బయలుదేరిన యోషోబు అమ్మట ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అలాగనే సింహాల బోనులోకి వెళుతున్న దానియేలుకి ఎవరు తోడొచ్చారు? దేవుడు వచ్చాడు. అగ్నిగంధకములతో వెళ్ళిపోయిన, అగ్నిగుండములోకి వెళ్ళిపోయిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఎవరొచ్చారు? దేవుడు వచ్చాడు. మీ జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉంటే నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడని చెప్పి ఆయన మనకు తోడుగా వస్తాడు. ఆయన మన చుట్టూ ఉంటాడు, ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. చూడండి, జలుబులు కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ, వాంతులు కానీ, ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. బతికినంతకాలం ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిందే. అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు అగ్నిలో కాపాడిన దేవుడు, సింహాల బోల నుంచి కాపాడిన దేవుడు, ఈ రకరకాలైన వ్యాధుల నుంచి, బాధల నుంచి ఆయన సన్నిధియే మనల్ని కాపాడింది. ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరుంటారో చూడండి. యెషయా 63:9 వారి యావత్ బాధలో ఆయన 63:9 వారి యావత్ బాధలో బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని. మనము దేవుని సన్నిధిలోకి వెళితే మన కొరకు వెయిట్ చేసే దూతలోనే అక్కడ, అవి కూర్చుంటే అక్కడ అవేం చేస్తే తెలుసిన? దోమ కూడా కొట్టకుండా మనల్ని కాపాడతాయి. దూతలు ఉంటాయి దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం చదివినాము, దావీదుకు తోడుగా వెళ్ళాడు, శత్రులందరిపైన విజయం ఇచ్చాడు, లోకములో గనులైన వారి కలుగు పేరునిచ్చాడు. దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ఘనత పొందుతారు, తర్వాత శత్రువులపైన విజయం పొందుతారు, తర్వాత దేవుడు వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. దూతలుంటే అక్కడ
కనుక దేవుని సన్నిధిని ప్రేమించేది. ఇంకొక వచనం మనం చదివి 4వ మాటకి వెళదాం. కీర్తనలు 31వ అధ్యాయము 20వ వచనం. 31:20 అందరు కలిసి చదవండి. మనుషుల కపటోపాయములు వారి అంటకుండా ఆయన సన్నిధి వారిని ఏం చేసిద్దంట? దాచిపెట్టిద్ది. వాక్కలహములను మాన్పి, వాక్కలహం అంటే ఏంటి? మాటలతో వచ్చే తగాదాలు నీకు రావు. ఈ సంవత్సరం అంతా మాటలతో తగాదాలు రాకుండా చాలా మంది ఇప్పుడిప్పుడే గొడవైంది బ్రదర్. ఎవరెవరికి? భార్య. వాక్కలహాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ ఇంట్లో దేవుని సన్నిధి లేదు. ఆ సంఘం దేవుని సన్నిధిలోనికి రమ్మని ఆహ్వానిస్తుంటే మందిరానికి పోరు, ఇంట్లో దేవుని సన్నిధి ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. అప్పుడు ఏ కలహాలు వస్తాయి? వాక్కలహాలు వస్తాయి. దేవుని సన్నిధి ఏం చేసిద్దంటే వాక్కలహాలు రాకుండా కాపాడిద్ది. తర్వాత కపటోపాయాలు. నీ అందరికీ బాగా మాట్లాడుతూనే ఉంటారు. ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు సిస్టర్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ వెనకాల వాళ్ళ భారాలు, వాళ్ళ భావాలు మనకు తెలియదు. కపటోపాయాలు. అలాగనే ఇది విశ్వాసుల మధ్య సంగతి. అలాగనే నీ బంధువులు ఎంతమంది నీకు విరోధులు, నీ ముందు ఊరక స్వార్థంతో నీకు తెలియకుండా మాట్లాడతారు. వాళ్ళ వెనకాల నీ మేలు కోరుతున్నారో నీ కిడు కోరుతున్నారో నీకు తెలియదు. మనిషి హృదయం మనకు తెలియదు. అయితే ఇలాంటి కపటోపాయాల నుంచి మనల్ని కాపాడేది ఇదొక్కటే. ఏమిటది? దేవుని సన్నిధి. తర్వాత దేవుని సన్నిధి మనకి ఘనతనిస్తుంది, కావలసిన ఆశీర్వాదాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మెట్టెక్కుతాం పైకి. 96వ కీర్తనలో ఘనత ప్రభావములు ఎక్కడున్నాయి? ప్రభు సన్నిధిలోనే. ఎస్తేరు ముఖం చూడంగానే రాజుకు దయగలిగింది, చూసేవాళ్ళందరికీ దయగలిగింది. కారణం ఏంటి? ఎస్తేరు ఎక్కడ గడిపింది? దేవుని సన్నిధి. ఆమె ముఖాన్ని చూసినప్పుడు ఆమె ముఖంలో ఏమొచ్చేసింది చూడండి. 91వ కీర్తన 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు, బల సౌందర్యములు, బలము సౌందర్యము అని. ఇప్పుడు ఎస్తేరు ముఖము చూడంగానే ఏం కనబడుతుంది? సౌందర్యంగా ఉంది. ఎందుకుంది సౌందర్యంగా? తను ఏమీ ఆశపడలా. ఈ అహశ్వరోషు కంటే నా ప్రభువుకు నచ్చితే నాకు అది చాలు అంకుల్. ఏ డ్రెస్ తొడుక్కోవాలో నాకు ఇవ్వండి, నాకు వేరే డ్రెస్ అవసరంలా, నువ్వు చెప్పింది తొడుక్కుంటా. నువ్వు ఏ సుగంధ ద్రవ్యాన్ని పూసుకోమంటే అది నేను పూసుకుంటా. అట్టగాదు పిచ్చమ్మాయి, నీకు ఏది కావాలో తీసుకోమ్మా. వాళ్ళు చూడు కావాల్సిందల్లా అది పూసుకుంటే బాగుంటాను, ఇది పూసుకుంటే బాగుంటానని పూసుకుంటున్నారు. నువ్వు కూడా పూసుకోమ్మా అంటే ఏది పూసుకోవాలో, ఏ సుగంధ ద్రవ్యం మంచిదో, 6 నెలలు ఒక సుగంధ ద్రవ్యాలు, 6 నెలలు పరిమళ ఇంకొక సుగంధ ద్రవ్యాలు, ఇట్లాగా పూసుకుని సౌందర్యం వస్తారని చెప్పి వాళ్ళ ఆశ. కానీ అలాగ పరిమళ ద్రవ్యాలతో రాని ఆ యొక్క సౌందర్యము ఏటితో వచ్చింది? దేవుని సన్నిధిలో గడిపే నల్లటోళ్ళైనా కళగా ఉంటారు. దేవుని సన్నిధి లేని ఎర్రటోళ్ళైనా అర్థమైనా ఎట్టుంటా తెలిసిన కళాహీనులుగా ఉంటారు. అబ్బా ఆ ముఖం చూడంగానే మందిరం లేదు, ఏం లేదు. పొద్దున్నే చూడండి. ప్రభునందు బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో డబ్బులు కాపాడుతాయని. డబ్బు మనల్ని కాపాడదు. అందం కాపాడదు అనుకుంటున్నారేమో, కాపాడదు. ఆస్తి కాపాడదు అనుకుంటున్నారేమో, కాపాడదు. నీకు ప్రమోషన్ ఇచ్చేది దేవుడే, నీ సౌందర్యాన్ని పెంచేది దేవుడే. అలాగా యేసు ప్రభు ద్వారానే మనము ఆ దేవుని సన్నిధి ద్వారానే బెస్ట్లోకి వెళ్ళగలం, ప్రమోషన్లోకి వెళ్ళగలం, ఆశీర్వాదంలోకి వెళ్ళగలం. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మరణం నుంచి దావీదును తప్పించింది. దేవుని సన్నిధిలో సంచారం చేయాలి, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలి, దేవుని పాదాల దగ్గర అలా వెళితే దేవుడు మన ఎమ్మట వస్తాడు, దోతులు మనతో వస్తాయి, కపటోపాయం నుంచి కాపాడుతాడు, ఘనతనిస్తాడు, సౌందర్యం ఇస్తాడు. నీకు ప్రమోషన్ రావచ్చు, వివాహం కావచ్చు, బిడ్డలు కలగవచ్చు, లేదు ఆరోగ్యం ఉండవచ్చు. నీకు మోసం చేయాలని ప్రయత్నం చేసే వారి మోసాల నుంచి కాపాడబడవచ్చు. ఇది దేవుని వాక్కు కాదు అనవద్దు. 4th వన్ చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దేవుడు ఎన్నో విషయాలను ఆయన గ్రంథమైన బైబిల్లో మన కొరకు దాచిపెట్టినాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలోంచి లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం. 8:3 అందరం కలిసి చదువుదాం. లోకా 8:3.
మళ్ళొక్కసారి చదవండి అందరూ. మగ్దలేన మరియ యొక్క టెస్టిమనీ అండి. 7 దయ్యాల నుంచి విడిపించాడు. ఆ దయ్యాల యొక్క ప్రభావం చేత చచ్చిపోవాలామా. 7 దయ్యాల నుంచి బయటకు వచ్చినాక ఎప్పటికీ ఆయన సన్నిధిలో గడుపుతూ పరిచారకురాలు, కింద మూల భాషలో ఏముందో చూడండి, ఆయనకు ఉపచారము చేశాను. నన్ను నిన్ను ప్రాణాన్నించి ఆ నరకం నుంచి తప్పించింది ఎందుకు తెలుసునా? ఆయనకి మనం ఏమై ఉండాలి? పరిచారకులమై ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళమై ఉండాలి. ఆలయం ఓడవటానికి, చేపలు వేయడానికి, చేపలు తీయడానికి, ఆయా విధంగా పాత్రలు గడగడానికి, వంట సామాగ్రిలో మనం ఉపయోగపడటానికి మనమే ఆయనకు ఒక అవయవములాగా పరిచారకులముగా ఉండాలి. నేను మీకు వాక్యం చెప్పడానికి ఎన్ని ఉపయోగపడుతున్నాయో చెప్పండి, ఎన్ని పరిచర్య చేస్తున్నాయో చూడండి. వదరిది ఏం పని చేస్తున్నాయి? ఫస్ట్ కాళ్ళు, నిలబడ్డాను నేను. తర్వాత ఆయా సమయాలు ఏం పని చేస్తున్నాయి? చేతులు. ఆ రీతిలో మిమ్మల్ని అందరూ చూడటానికి నాకేం పని చేస్తున్నాయి? కళ్ళు. అలాగనే మీ మాటలు మళ్ళా నేను వినటానికి నాకేం పని చేస్తున్నాయి? చెవులు. అలాగనే మాట్లాడటానికి ఏం పని చేస్తున్నాయి? నోరు. నోట్లో ఇంకొకటి ఏం పని చేస్తుంది? నాలుక. అలాగనే బాడీ అంతట్లో కనబడకుండా పనిచేస్తున్నాయి ఏంటవి? కండరాలు, ఎముకలు, నరములు. నరములలో పనిచేస్తున్న ఏంటవి? నరములలో ఉన్న ఏంటి అది తెలియదుగా. నరాల్లో ఏముంది? రక్తం ఉంది. నరాల్లో ఏముందో తింటానే ఉంటాం, నరాల్లో ఏముందో తెలియదు. ఏముంది నరాల్లో? బ్లడ్ ఉంది, సర్క్యులేషన్ అవుతా ఉండిద్ది. ఇన్ని పని చేస్తుంటే నేను ఒక్కడిని ఏం చేయగలుగుతున్నాను? మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ పరిచర్య చేస్తున్నాయి. అర్థమవుతుందా అండి? దేవుడే వచ్చి తన దూతలే పరిచర్య మనకు చేస్తుంటే మనల్ని రక్షించుకున్నది, ప్రాణాపాయం నుంచి మనల్ని విమోచించింది కొంతైనా తన ఆలయానికి పరిచారకులుగా ఉండడానికి. మందిరం నిర్మాణం అవుతున్నది. విలియం అన్న వ్యాన్ తోలుతున్నాడు కదా అన్నాడు. అప్పుడు మందిరం అసలు వ్యాన్ కూడా తీసుకోవాలా. వ్యాన్ తీసుకోవాలంటే డ్రైవర్ కావాలి. డ్రైవర్కి 4-5 వేలు ఖర్చు పెట్టాలి. మనము ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒకరోజు సంఘ ప్రార్థన అయినాక విలియం నా దగ్గరకు వచ్చి అన్నాడు, డ్రైవర్ నేను డ్రైవింగ్ చేస్తాను, వ్యాన్ కొనండి అన్నాడు. ఆహా, వ్యాన్ కొనండి అనగానే కొనలేము, నేను డ్రైవింగ్కి ఉపయోగపడతానన్నాడు. ఓకే, మంచిది, చాలా మంచి మనసు. స్తోత్రం 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 అనుకున్నా. తగిన టైంలో వ్యాన్ కొనడం జరిగింది. నాకు తెలుసు వ్యాన్ ఎప్పుడైతే కొనడం జరిగిందో మొదట్లో ఉన్న మొదటి రోజు, రెండో రోజు, మొదటి నెల, రెండో నెల, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఈ వ్యాన్ వద్దు బ్రదర్, ఇంకా మరి ఇంకే వ్యాన్ కావాలి? పెద్ద వ్యాను, కొత్త వ్యాను, ఊరికి అటు తిరిగేది కావాలి. నిజమే. చూడండి, ఈ లోకంలో ఆయన ఆ పరిచర్యకు ఉపయోగపడడానికి ఇష్టపడ్డాడు. ఆరంభములో ఏ ప్రేమతో ఇష్టపడతామో అదే ప్రేమతోనే చాలా వస్తాయి ఇరుకులు, చాలా వస్తాయి ఇబ్బందులు, అదే పరిచర్యకి ఇష్టపడాలి. మళ్ళీ కొద్ది రోజులైంది, అందరూ మందిరానికి ఉపయోగపడుతున్నారు, బ్రదర్ అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను కూడా ఏదో ఒకటి చేస్తానన్నాడు. ఆవిడ ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. గుంటూరు నుంచి సుత్తులు, మలాటాలు కొనుక్కురా అని చెప్తే ఆయన కొనుక్కొచ్చినాడు. ఆయన ఇప్పుడు అంటాడు, నేను కొట్టకపోయినా మీరు కొడుతున్నందుకు నేను కొట్టినట్టే అంటున్నాడు. అది కూడా ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అవయవాలను ఎలా పనిచేస్తున్నాయో ఏదో ఒక భాగాన్ని తీసుకో. మనసు ఉండాలే కానీ ఏముండాలి? మార్గాలు ఎన్ని లేవు పరిచర్య చేయడానికి నిన్ను. ఇక ఆయన సంగతి చెప్పాలంటే ఒకరోజు సాక్ష్యం చెప్పిస్తాం. ఆయన బోన్స్ అన్ని ఇరిగిపోయినాయి, ఎముకలు మొత్తం ఇరిగిపోయినాయి. నేను కానీ గొంతులోకి తిప్పమన్నానంటే నా ముఖం వంక ఎంత సీరియస్గా చూస్తాడో. ఎందుకంటే తిప్పలేడు. ఇవన్నీ తిప్పి ఇంటికి పోయినాడంటే నిద్రపట్టదు ఆయనకి ఆ రాత్రంతా. అన్ని ఇరిగిపోయినాయి. ప్రాణాపాయం నుంచి ఆయన కాపాడాడు. ఎన్నో సంవత్సరాలు మిగిలిన కాలం నీ కొరకు నేను బ్రతుకుతాను. ఆయన బ్రతికి బట్టగట్టాడంటే పరిచర్య చేయడానికే. ఇది మనం ఎరిగితే నీ ప్రాణం కాపాడింది దేవుని పరిచర్య చేయడానికి. ఆ మాట మగ్దలేని మరియా, యేసు ప్రభు ఎటు వెళితే నేను అటు వెళతా. ఏందమ్మా నీకేం చేసినాడు? 7 దయ్యాల నుంచి నన్ను విమోచించాడు. నేను చచ్చిపోతే నరకానికి పోతా. ఆ దయ్యాల ప్రభావం నుంచి విమోచించి నా ప్రాణము లేవదీసినాడు కనుక నేను ఆయనకి ఏం చేస్తాను? ఉపపరిచర్య చేస్తా. పులిపేట దగ్గరికి ఎప్పుడూ రావద్దు. నా తమ్ముడు పెదనందిపాళ్ళలో ఉంటాడు, సందాపెట్టి దగ్గరికి పోవద్దురా. వాక్య పరిచర్య
పాటలు నేర్చుకో, వాక్యం నేర్చుకో. పెట్టెల పరిచయం మనకొద్దు, వెళ్ళొద్దు. వాడు ఇప్పటికీ పెదనందిపాడులో ఎవరు మంచి ఆలోచనకర్తగా ఉంటాడు, వెళ్ళడు. బోడిపాలన తమ్ముడు ఉన్నాడు, సందాపెట్టి దగ్గరికి వద్దు, మనకు ఆ పరిచర్య వద్దు. దేవుని చేతిలో వాడబడండి, మందిరానికి వెళ్ళండి, దైవ సేవకులు ఏం చెప్తారో చెయ్యండి. వద్దు, పెద్దరికాలు వద్దు, చాలా ప్రమాదం, వాటి దగ్గరికి పోవద్దు. పెదనందిపాడులో వాడికి చెప్తూ ఉంటా, బోడిపాలన వీడికి చెప్తుంటా. అందిన పరిచర్య, సేవకులు మీకు చెప్పిన పరిచర్య చెయ్యండి, మనకు చాలది. ఇక వద్దు, వేరేది వద్దు. నాకు తెలుసు దాని ప్రభావం ఏమిటో, దగ్గరికి వెళ్ళొద్దు. అయితే ఇంకొకటి చెప్తున్నా మీ అందరికీ, సేవకు రండి. ఎవరన్నా వస్తే సేవకు రండి, పూర్తికాల సేవకు రండి. ప్రాణభిక్ష పెట్టిన దేవునికి కాస్తన్నా పరిచయం చేయడానికి రండి సేవకి. మీ భార్యలతో రండి, మీ భర్తలతో రండి. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సర్వీది ఉండిద్ది, చక్కగా సేవ చేయండి, ఆయనకు ఉపయోగపడండి. మగ్గులని మరి అంటుంది, నేను ప్రాణాపాయం నుంచి కాపాడబడింది పరిచర్య చేయడానికి, నాకు అది చాలు. సేవకు నేను రానని చెప్పాను, కానీ దేవుడు నన్ను సేవకు తీసుకొచ్చాడు. విశాఖపట్నం నా రూములో చేసుకున్న ప్రార్థన, ప్రభువా నా జీవితంలో మందిరాన్ని ఎప్పుడూ తోడుగా ఉంచు, నా జీవితంలో పరిశుద్ధతను ఎప్పుడు తోడుగా ఉంచు, నా జీవితంలో నా తప్పులు చూపించే వాళ్ళని నాకెప్పుడు పక్కనే ఉంచు. నువ్వు చేసుకుంటావు అలాగా? నీ తప్పులు చూపించేవాళ్ళు నీ పక్కన పెట్టని చేసుకుంటావా? నిన్ను పొగిడే వాళ్ళని పక్కన పెట్టని చేసుకుంటావా? నా పొరపాట్లు చూపించేవాళ్ళని నా ప్రక్కనే ఉంచు. 4వది, జీవితంలో సేవకంటూ నన్ను పిలవద్దు, నేను రాను, స్టెఫన్లాగా సాక్షిగా బ్రతుకుతా అని ప్రార్థన చేసుకున్నా. కానీ దేవుడు ఆ 4వ ప్రార్థన తీర్మానాన్ని ఇష్టపడాల. అదే, నువ్వు ఆశపడు, రా దేవుని యొక్క పరిచర్యకి, ఉపయోగపడు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని చెప్పారు. అలాగా పరిచారకురాలైంది. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఫస్ట్ కనపడింది ఎవరికి చెప్పండి? పరిచారకులకే, పరిచర్య చేసే వాళ్ళకే. పుల్పీట్ ప్రసంగం చేసిన పేతురు కనపడలా, అద్భుతాలు చేసిన యోహాను కనపడలా, తర్వాత ఆశ్చర్యకార్యాలు సహకరించిన యాకోబు కనపడలా, మిగిలిన 9 మందిలో ఈ 12 మంది శిష్యులు ఎవరికి కనపడలా? పరిచారకురాలు, ఉడిగిం బాడిగం చేసే బిడ్డ. ఆ విధంగా చేపలు వేయటం, చేపలు తీయటం, వంటలు వండటం, పాత్రలు కడగటం, ఇటువంటి వాళ్ళకే రేపు మొదట కనపడతాడని దేవుని వాక్యాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అది ఎరిగి దీనులంగా ఉంటే మనకు కూడా కనపడతాడు. భక్సింగ్ గారు మాట్లాడిన మాట, ఎంతో సేవ చేసినాను, మందిరాలు కట్టాను, సంఘాలు కట్టాను అంటాడు. ఈ ప్రయాసంతా దీనులముగా ఉంచితేనే కానీ మన ప్రయాసంతా వృధా కాకుండా ఉండిద్ది. నేను ఇలా కట్టాను, ఇలా చేశానని గర్వం వచ్చిందంటే ఈ ప్రయాసంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. దేవుడు కనపడడు మనకి. ఇక ఆల్రెడీ గర్వాన్ని తెచ్చింది సైతానుడు, ఇంక దేవుడు ఎందుకు మన దగ్గర రాడు. అంటే 4వదిగా, ఆమె ఎంత దీనురాలైందో అంతగా హెచ్చించబడింది. మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరి దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళి కనపడటానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత కొద్దిమంది స్త్రీలకు కనపడ్డాడు. ఆ తర్వాత పేతురు కనపడ్డాడు. 3rd ప్లేసు పేతురు చూడగలిగింది. అంటే పరిచారకులు ప్రభువును చూడగలరు. చివరిది మాట చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరణం నుంచి మనల్ని కాపాడింది ఎందుకు అనేది దేవుని యొక్క గ్రంథమైన బైబిల్లోంచి మనం వెతుక్కుందాం. ఈ మాట చూసుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తుంటున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, యెహోషువ పుస్తకం 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 23, 24, 5 కూడా చదవచ్చు, 25 చాలు. యెహోషువ 6:25 చదవండి. యెహోషువ 6:25. యెహోషువ 6:25 చదవండి పెద్దగా. రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువను పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. చదవండి. ఆమె నేటి వరకు. చూడండి, ఎప్పుడైతే రాహబని వేశ్య ప్రభుని ఎరిగిందో, మీ దేవుడు గొప్పవాడని తెలుసుకుందో, నా తండ్రిని బతికించండి, నా తల్లిని బతికించండి, మా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలను బతికించండి, వాళ్ళకు కలిగిన వాళ్ళందరిని బతికించనని కోరిందో, ఈ కోరిక మేరకు
జరిగిన అద్భుతం ఏంటంటే, అట్లాగనే రాహబని వేశ్యను తన తల్లిని, తండ్రిని, అన్నలు, తమ్ముళ్ళు అందరినీ బ్రతికించి బయటికి తీసుకొచ్చి నేటి నుండి ఇశ్రాయేలుని ఏం చేసిందో చూడండి, నా వైపు ఏం చేసింది? వెంబడించింది. ఇప్పుడు రాహబని వేశ్యను అడుగుదాం. యెరికో పట్టణం అంతా నాశన కోపంలోకి వెళ్ళి నీవు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు ప్రాణాపాయం నుంచి కాపాడబడినారు. ఎందుకు అనంటే, అయ్యా నా అనుభవంలో ఇలాంటి దేవుని నేను చూడలేదు, నేను చూసినాను. ఇలాంటి ప్రజలు నేను చూడలేదు, నేను చూసినాను. ఇక నేను పోగొట్టుకోగలనా? అలాంటి దేవుడిని నేను దూరం చేసుకుంటానా? అలాంటి ప్రజలను దూరం చేసుకుంటానా? ఆ ప్రజలతో నేను ఆ జీవితాన్ని కొనసాగించుకుంటా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5 ఉన్నారు, కానీ వారు దేవునిని వెంబడించినారు. వారు దేవుని వెంబడించినారు. ఈరోజు 5వదిగా నన్ను బ్రతికించింది, నన్ను మరణం నుంచి కాపాడింది. ఆయనతో అడుగుల్లో ఏమేయడానికి? అడుగులు వేయడానికి. ఈ అడుగులు వేసుకుంటా ఆయన ఎక్కడికి వెళ్తాడో నేను ఒకరోజు అక్కడికి వెళ్ళిపోతాను. ఆయన ఉండే రాజ్యానికి వెళ్ళిపోతాను, ఆయనతో ఉండడానికి వెళ్ళిపోతాను. ఈ 5 విషయాలను జ్ఞాపకుంచుకుని మరణాల నుంచి, ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి మనల్ని కాపాడేది ఎందుకు అనంటే, చివరిగా రాహబని వేశ్య ద్వారా మనం తెలుసుకునే సత్యం, ఇక ఆయనతో, ఆయన ప్రజలతో మనం ఏం చేయటం? ఇక వెంబడించడానికి. అలాగే నేటి వరకు అంటే ఆ గ్రంథం రాసేటప్పటికీ ఇశ్రాయేలుతోనే ఉన్నది. ఇశ్రాయేలుని వెంబడించుకుంటూ వెళ్ళింది, దేవుని వెంబడించింది, ఆ దైవజనులైన యెహోషువను వెంబడించింది, ఆ రోజుల్లో అధిపతులను వెంబడించింది. ఆఖరి కానాను దేశం వెళ్ళిన తర్వాత ఈమె అన్ని రాలు కదా అనే పేరు లేదిక, ఇజ్రాయేలుతో సహపౌరాలైంది. కానాను దేశంలో ఏం పంచుకుందామే? స్వాస్థ్యము పంచుకుంది. ఇజ్రాయెల్ దేశంలో సహపౌరాలు. ఒకప్పుడు వాగ్దానం లేని వాళ్ళం, నిబంధనలు లేని వాళ్ళం, పరదేశం, పరజనులము. యేసు ప్రభువు ద్వారా ఇప్పుడు ఇజ్రాయెల్తో సహపౌరత్వం వచ్చేసింది, ఇశ్రాయేలుతో పాటు స్వాస్థ్యం అనుభవించింది. ఇంకొక మాటకు చెప్పాలంటే కనాను దేశంలో కాలు పెట్టింది. వెంబడించే వాళ్ళు దేవుడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాడు, పరలోక రాజ్యం అనుభవించింది. ఈ 5వ విషయము, మనం ఆయనను వెంబడించుకుంటా పోతే ఆయన మన ముందు నడిచేవాడు, మన వెనక నడిచేవాడు, మన కుడి ఉండేవాడు, ఎడమ మన కుడి ఉండేవాడు, మనల్ని ఆయన వెళ్ళే రాజ్యంలోకి మనం తీసుకుని వెళ్తాడు. ఈ 5 సంగతులను జ్ఞాపకుంచుకుని, నాకు ఎన్నో మేలు చేసినాడనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేలులకు తగినట్లుగా ప్రవర్తించకపోతే యెహోవా దేవునికి ఏమొస్తుందని చదువుకున్నాం ఇందాక, కోపం వస్తుంది. చాలా మంది నన్ను ఎట్లా కాపాడాడు, అట్లా కాపాడాడు చెప్తుంటారు, కానీ ఈ 5 సంఘటనలు నెరవేర్చుకుంటున్నారా? చెప్దాం ఒకసారి. మొదటిది, ఎందుకు మన నుంచి మనల్ని కాపాడాడు? మొదటి విషయం మగవాళ్ళు చెప్పండి, రెండవది సిస్టర్ చెప్తారు. ఫస్ట్ వన్ చెప్పండి. ఎందుకు మనల్ని మన నుంచి కాపాడుతున్నాడు? పెద్దగా చెప్పండి. నా పాపాలు, నీ పాపాలు ఏం చేయడానికి? క్షమించడానికి దేవుడు మన నుంచి కాపాడుతూ వచ్చాడు. రెండవది చెప్పండి పెద్దగా. ఎందుకు మన నుంచి మనల్ని కాపాడినాడంటే, మనము ఆ కాపాడిన దేవుని మాటలు, సువార్త ఇతరులకి ఏవి మనకు చేశాడో అవి చెప్పడానికే మనల్ని కాపాడుకున్నాడు. నేను చెప్పాను కదా, నేను ఎలాగా కాలేజీలో ఎంత హింసా ప్రవృత్తిలో నా మరణాన్ని దేవుడు కాపాడాడో చెప్పాను. అలా చెప్పడానికే రక్షించుకున్నాడు. మూడవది బ్రదర్స్ చెప్తారు, ఎందుకు మరణం నుంచి మనల్ని కాపాడుకుంటున్నాడు దేవుడు? మూడవది పెద్దగా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? సంచారం చేయాలంట. ఆయన చుట్టూ, మన చుట్టూ, ఆయన బలిపీఠం చుట్టూ ఏం చేయాలి? మనము ప్రదక్షిణ చేయాలి. చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? అలా చేస్తే మనము కపటోపాయాల నుంచి కాపాడబడతాం, సింహాల నోళ్ళ నుంచి కాపాడబడతాం, ఎలుక వంటి నోళ్ళ నుంచి కాపాడబడతాం, ప్రమాదాల నుంచి కాపాడబడతాం, అభివృద్ధిలోనికి వస్తాం, సౌందర్యం పెరిగిద్ది, ఘనత పెరిగిద్ది. దేవుని సన్నిధికి దూరంగా అయితే ఇవి ఏవి కూడా అనుభవించలేం. సన్నిధిలో గడిపేదానికి, గడపని దానికి ఎంతో చాలా తేడా వస్తుంది అన్నమాట. ఆదివారం పై ఆదివారం ఆలయానికి వెళ్ళేది కాదు ఇది. నాలుగవది సిస్టర్స్, దేవుడు మనల్ని రక్షించుకున్నది అనగా ఆ ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నది ఎందుకు? పరిచర్య చేయాలి. నీకున్న అవయవాలతో, నీకున్న చేతులతో నీవు చేయగలిగే పని చెయ్యి. ఆ సేవకు సహకరించు, ఆ ఉపకరణముగా పనిచేయి. ఈ సంవత్సరము ఈ అనుభవాల కొరకై దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, లేకపోతే కాపాడుకున్నాడు సంగతి, ఎన్ని ప్రాణాపాయాల నుంచి దేవుడు కాపాడుతున్నాడు ఈ సత్యం ఎరిగి జీవించడానికి ఇష్టపడదాం. చివరికి 5వది అందరు కలిసి చెప్పండి. ఎందుకు రాహబని వేసిన ప్రాణాపాయం నుంచి, యెరికో శాపం నుంచి కాపాడింది? ఒకే ఉద్దేశం, ఆయనను వెంబడించింది, ఆయన రాజ్యమైన కానానులో కాలు పెట్టింది,
పరలోకంలో కాలు పెట్టింది, కానాను స్వాస్థ్యం అనుభవించింది, పరలోక స్వాస్థ్యం అనుభవించింది. రేపు వెంబడించే మనం కూడా అదే అనుభవిస్తాం. పరలోక స్వాస్థ్యం, పరలోక దేశం అనుభవిస్తాం. అదే అనుభవము స్త్రీని అనుభవించాలి. అదే అనుభవము ఇక్కడ కూర్చున్న వారి బంధువులు, వారి రక్త సంబంధులు అనుభవించాలి. చేరి వచ్చిన మనందరం బ్రదర్స్ సిస్టర్స్, ఎరిగిన వాళ్ళం, పాపక్షమాపణ పొందిన వాళ్ళం, మిగిలిన 4 అనుభవాల్లోకి రావాలి. పాపక్షమాపణ పొందిన వాళ్ళు పాపక్షమాపణ పొందాలి. ప్రభువులు ఈ మాటలను దీవించి మనందరికీ ఈ మాటలు దీవెనకరముగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.